ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఇది వచ్చేసి రెసిపీ ఏంటో తెలుసా? పొనగంటాకు పప్పు. ముందుగా కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను ఇలాగా. దీని తర్వాత పొనగంటాకు అంతా ఇలా పెట్టేసుకోవాలి. పొనగంటాకు అంతా ఇలా పెట్టేసుకున్నాక దీంట్లోకి 2 టమాటాస్ ముక్కలు, 5-6 సన్నని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక చిన్న నిమ్మ చెక్క అంత చింతపండు పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ రానివ్వాలన్నమాట. ఇలా స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 5-6 విజిల్లు వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి. చూసారా, పొనగంటాకు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. 5-6 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది. స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. స్టవ్ ఆపేసుకున్నాక పక్కన ఉంచుకోవాలి. చూసారా, విజిల్ అంతా పోయాక పప్పు ఇలా బాగా ఉడికిందనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూసారా, ఇలా మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. చూద్దాం రండి. పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు వేసుకోవాలి. పోపు వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో ఇప్పుడు పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకోవడాక బాగా కలుపుకోవాలి. ఎంతో కమ్మని పొనగంటాకు పప్పు రెడీ అయిపోయిందన్నమాట. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో. వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.